మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మీరు కూడా చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. తన ప్రజలైన వారితో ఓ శ్రేష్టమైన వాగ్దానం వారితో చెప్తున్నారండి. నా ప్రజలారా, నేను ఉద్దేశించినది మీ కుటుంబాల పట్ల, మీ దేశం పట్ల, మీ వ్యక్తిగత జీవితాల పట్ల నిశ్చయముగా నేను జరిగించబోతూ ఉన్నాను, ఇక దాంట్లో సందేహమే లేదు అని దేవుడు వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చెప్తున్న. నిశ్చయముగా నేను ఉద్దేశించినది మాత్రమే జరుగుతుంది. ఎందుకన్నాడు దేవుడు ఆ మాట వారితో అని లేఖనములో మనం చదివితే, లేఖనములో చక్కగా రాయబడిందండి. అష్షూరు రాజు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఆ దేశాన్ని పాడు చేయాలని కంకణము కట్టుకొని ఆ దేశం మీదకి దండెత్తి వచ్చాడు. ఈ ప్రజలు ఆ మాటను విని ఆ సంగతులను తెలుసుకొని ఈ ప్రజల జీవితంలో భయం కలుగుతుంది. అయ్యో, శత్రువు వచ్చేసాడు, ఇక మనల్ని పతనం చేస్తాడు, మనల్ని నాశనం చేస్తాడు, ఇక ఏంటి మన పరిస్థితి అన్నట్లుగా అందరూ భయపడుతున్నారు. ఆ భయాన్ని చూచిన దేవాతి దేవుడు వారితో శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నీ దేశములోనికి అష్షూరు రాజు రాకుండా నేను అతనిని సంహరింపబోతూ ఉన్నాను, నేను అతనిని హతమార్చబోతూ ఉన్నాను. అతడు నీ దేశంలో అడుగు పెట్టకుండా నీ దేశంలోనికి అతను రానివ్వను. ఎందుకంటే అతడు ఏ ఉద్దేశం మీద వస్తున్నాడో ఆ ఉద్దేశానికి నేను ముగింపును కలగ చేస్తాను, నీ దేశంలో నా ఉద్దేశాలు జరిగిస్తాను అని ఆ దేశం పట్ల దేవుని ఉద్దేశం జరిగినట్లుగా, దేవుని ఉద్దేశాలు మాత్రమే స్థిరపడినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడిందండి. బహుశా ఆ దేశ ప్రజలందరూ అనుకున్నట్లుగా శత్రువు మా మీదకి వస్తున్నాడు, మమ్మల్ని పతనం చేసేదానికి శత్రువు బయలుదేరి వచ్చాడు అని వారు భయపడినట్లుగా బహుశా ఈనాటి వరకు దేనిని చూచి నువ్వు భయపడుతున్నావో, ఒకవేళ అష్షూరు రాజు వలె ఏ శత్రువు నీ కుటుంబంలో అడుగుపెట్టి నీ కుటుంబాన్ని పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళాలని కంకణం కట్టుకోవడం నాకు తెలియదండి. ఆ రోజు దేవుని పేరు పెట్టబడిన జనుల మీదకి అష్షూరు రాజు దండెత్తి వచ్చినట్లుగా ఒకవేళ నీ కుటుంబం మీదకి ఏ పరిస్థితులు వచ్చి దండెత్తి వచ్చి పడ్డాయో, ఏ పరిస్థితుల ప్రభావాలు నీ కుటుంబాన్ని ఆవరించాయో, ఏ పరిస్థితుల ప్రభావాలు నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారమును, నీ చేతి పనిని, నీ ఉద్యోగములో ఇవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు ఆవరించి ఒకవేళ నీవు భయపడేటట్లుగా చేశాయేమో నాకు తెలియదండి. ఒకవేళ శత్రువు ఏ ఉద్దేశం కలిగి నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయాలని ఒకవేళ శత్రువు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నాకు తెలియదు. ఈరోజు ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు, ఈనాటి వరకు శత్రు ఉద్దేశాలు నీ మీద జరగాలని ఒకవేళ శత్రువు ఆలోచిస్తున్నాడేమో నాకు తెలియదండి. ఈరోజు నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడు, ఈ దినము నుండి ఏ శత్రువు ఆలోచన, శత్రు ఉద్దేశాలు, శత్రు ఉద్రేకాలు నీ కుటుంబం మీద జరగకుండా, నీ పిల్లల మీద జరగకుండా, నీ వ్యాపారం మీద జరగకుండా, నీ ఉద్యోగం మీద జరగకుండా, నీ చేతి పనిలో జరగకుండా నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. శత్రు ఉద్దేశాలు లయం చేయబోతూ ఉన్నాడు. నా దేవుని ఉద్దేశం మాత్రమే నీ కుటుంబం పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన సంకల్పం మాత్రమే నీ జీవితంలో నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నా దేవుని ఉద్దేశాలు మాత్రమే నీ కుటుంబం పట్ల జరుగునుగాక. అందుకే ఆయన అంటున్నారు, నా సర్వ సమాజమా మీరు భయపడవలసిన అక్కర్లేదు, నా ఉద్దేశాలు నిశ్చయముగా నేను జరిగించబోతూ ఉన్నాను అని వారితో చెప్పినట్లుగా
ఈ ఉదయకాల సమయంలో మీతో కూడా నా ప్రభు చెప్తున్నాడండి. ఈ మాటలు వింటున్న ప్రజలారా, నిశ్చయముగా నా దేవుని ఉద్దేశాలు మాత్రమే నీ కుటుంబం పట్ల నెరవేర్చబోతున్నాడు, నిశ్చయముగా జరిగించబోతూ ఉన్నాడు. ఇక లోక సంబంధమైన ఉద్దేశాలు, సాతాను ఉద్దేశాలు, శత్రువుల ఉద్దేశాలు ఏవి నీ కుటుంబం మీద పడచూపకుండా వాటన్నిటినీ నా దేవుడు అణచివేసి నా దేవుని ఉద్దేశాలు మాత్రమే నీ కుటుంబం పట్ల నెరవేర్చునుగాక, జరిగించునుగాక. ఈ దినం, ఈ ప్రారంభంలోనే, ఈ ఉదయకాలము నుండే నా దేవుని ఉద్దేశాలు నీ కుటుంబం పట్ల జరుగునుగాక. అందుకే ఆయన అంటారు, నిశ్చయముగా నేను ఉద్దేశించిన ఉద్దేశాలు అవి జరుగుతాయి, నిశ్చయముగా నేను జరిగిస్తాను, అవి మాత్రమే జరుగుతాయి, ఇక ఏ ఉద్దేశం జరగదు. మరి ఏంటి ఆయన ఉద్దేశాలు మన ఎడల? ఇర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన ఉద్దేశాలు నేను ఎరుగుదును, అవి మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనవే గాని అవి మీకు హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్తుందండి. దేవాది దేవుడు అంటున్నాడు, నేను ఉద్దేశించినవి మాత్రమే మీ ఎడల నిశ్చయముగా జరిగిస్తాను అన్నాడు కదా. ఏంటి ఆయన ఉద్దేశం మన ఎడల అంటే, వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. వాక్యం ఈ విధంగా చెప్తుందండి. ఏమని? నేను మీ ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివంటే, మీకు సమాధానం ఇవ్వగలిగినవి, మీరు వెళ్తున్న మార్గములో క్షేమమును కలగ చేయగలిగినవి, మీరు చేస్తున్న దానిలో ఆశీర్వాదం ఇవ్వగలిగినవి, మీరు ఎక్కడ నిలబడినా అక్కడ జయము ఇవ్వగలిగినవి నేను ఉద్దేశించే ఉద్దేశాలు. నిజమే కదండి. ఈ రోజున దేవుని ఉద్దేశాలు మన ఎడల జరగకూడదని మనకు మనమే ఒక నిర్ణయం తీసేసుకుంటున్నాం. మనకు మనమే కొన్ని ఉద్దేశాలు ఉద్దేశించి ఏమైపోతున్నామంటే నవ్వుల పాలైపోతున్నాం. మనకు మనమే ఉద్దేశించి ఏమైపోతున్నామంటే కన్నీళ్ళ మధ్యలోనికి వెళుతున్నాం. మనకు మనమే ఉద్దేశించి ఏమైపోతున్నామంటే జీవితంలో ప్రశాంతతను కోల్పోతున్నాం. ఎందుకని? మన ఉద్దేశాలు మనకు సమాధానం ఇవ్వలేవు, మన ఉద్రేకాలు మనకు విలువను కలగ చేయలేవు. మన ఉద్దేశాలు ఎలాంటివి అంటే మనకు హానిని తలపెట్టేవి, మనకు కీడును కలగ చేసేవి. గనుక ఒకవేళ ఈనాటి వరకు మన ఉద్దేశాలతో వెళ్తున్నామేమో, బహుశా అందుకేనేమో కన్నీరు కారుస్తున్నాం, అందుకేనేమో జీవితంలో ప్రశాంతతను కోల్పోయాం. ఎందుకని? మన ఉద్దేశాలు అవి. మన ఉద్దేశపూర్వకముగా అడుగులు వేసినందువలన ఈనాటి వరకు నష్టాన్ని చూస్తూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఈ మాటలు వింటున్న ప్రజలారా, నీ ఉద్దేశం ఈనాటి వరకు జరిగించుకున్నావు కదా. ఈనాటి వరకు ఉద్దేశించిన ఏ ఉద్దేశమైనా నీకు క్షేమం ఇచ్చిందా? ఈనాటి వరకు నీ ఉద్దేశించిన ఉద్దేశాలు నీకు ఆనందాన్ని పంచిపెట్టాయా? ఈనాటి వరకు నీ ఉద్దేశించిన ఉద్దేశాలు నీకు సంతోషాన్ని ఇవ్వగలిగాయంటే లేదు, నీ కుటుంబంలో దుఃఖాన్ని మిగిల్చాయి. నీవు ఉద్దేశించిన ఉద్దేశం ఏది కూడా అది క్షేమకరమైనది కాదు. నీవు ఉద్దేశించిన ఉద్దేశం ఏది కూడా నీకు ఆనందం ఇవ్వలేదు, ఇవ్వబోదు కూడా. అందుకే ఈ ఉదయకాల సమయంలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏంటో తెలుసండి. ఇంతకాలం నీ ఉద్దేశ ప్రకారం వచ్చావు, కన్నీరును చూచావు. ఇంతకాలం నీ ఆలోచన ప్రకారం అడుగులు వేచావు, అవమానానికి గురయ్యావు. ఇంతకాలం నీ ఆలోచన ప్రకారం నీవు అడుగులు వేసి అవమానాన్ని మూటగట్టుకున్నావు కదా. ఇక దాన్ని విడిచి దానికి దూరమై ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఉద్దేశం జరగాలని ఆయన చిత్తానికి అప్పగించుకుంటే, అయ్యా నా ఉద్దేశం కాదు, నా ఉద్రేకాలు కాదయ్యా, నా ఉద్దేశం వల్ల ఎన్నో కోల్పోయాను, ఇక మీదట నేను కోల్పోకుండా, ఇక మీదట నేను కన్నీరును చూడకుండా నీ ఉద్దేశానికి నేను అప్పగించుకుంటున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవుని ఉద్దేశానికి అప్పగించుకోగలిగితే ఆయన చెప్పకుండా చెబుతున్నాడు. నీవు నా ఉద్దేశానికి అప్పగించుకుంటే నేను నీ ఎడల ఉద్దేశించే ఉద్దేశాలు ఎలాంటివంటే నీకు క్షేమమును ఇవ్వగలిగినవి. నేను ఉద్దేశించే ఉద్దేశాలు ఎలాంటివంటే నీకు కీడును కలగచేసేవి కాదు, నీకు మేలును ఇవ్వగలిగినవి, నీకు హానిని తలపెట్టేవి కాదు. హానికరమైన చోట నీవు ఉన్నప్పటికీ కూడా వాటిలో నువ్వు పడకుండా తప్పించే ఉద్దేశాలు నేను ఉద్దేశిస్తాను.
అని దేవుడు చెప్తున్నాడు కదండి. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నీవు కోరుకొని నేను సమాధానకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళాలి అని ఆయన ఉద్దేశానికి అప్పగించుకోగలిగితే ప్రభు చెప్పకనే చెప్తున్నారు, నేను మీ ఎడల ఇక మీదట ఉద్దేశించబోతున్నాను. ఏ ఉద్దేశమో తెలుసా? మీకు సమాధానము ఇవ్వగలిగినవి, మిమ్మల్ని సమాధానముతో నడిపించగలిగినవి, మీకు నిరీక్షణ కలుగునట్లు, మీకు నమ్మకము కలుగునట్లు నేను మీ ఎడల ఉద్దేశాన్ని ఉద్దేశించబోతూ ఉన్నాను. ఆ ఉద్దేశం మీకు ఏ విధంగా మలచబడుతుందంటే నీకు నీ కుటుంబానికి సమాధానంతో సాగిపోయేటట్లుగా ఇవి ఉండబోతూ ఉన్నాయి. ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నానండి, ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వినేంత వరకు బహుశా నీ జీవితంలో నెమ్మది లేదేమో, సమాధానము లేదేమో, ఎక్కడికి వెళ్ళిన అవమానాన్ని చూస్తున్నావేమో, చేతి పనిలో సమాధానం లేదేమో, వ్యాపారంలో సమాధానం లేదేమో, ఉద్యోగంలో నీకు సమాధానం లేదేమో, నీ భార్య ఎదుట, నీ భర్త ఎదుట, నీ పిల్లల ఎదుట, నీ కుటుంబంలో నీకు సమాధానము లేదేమో, అసమాధానంతో నువ్వు సాగిపోతున్నావేమో. బహుశా ఈనాటి వరకు అసమాధానాన్ని మూట కట్టుకొని అలాగే కుమిలిపోయి, కృషించిపోయి, కృంగిపోయి, సతిగలబడిపోయావేమో. మరలా నా దేవుడు నీతో చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు ఆ పరిస్థితుల్లోనికి వెళ్లకుండా, నీవు ఆ పరిస్థితుల్లో నిలబడకుండా నేను నీ ఎడల సమాధానకరమైన ఉద్దేశాలు ఉద్దేశించబోతూ ఉన్నాను. ఈ దినమంతా నువ్వు సమాధానంతో సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ దినమంతా నా దేవుడు నీకు సమాధానకరంగా ఉద్దేశించి ఉన్నాడు కనుక ఈ దినమంతా నీవు సమాధానాన్ని చూడబోతూ ఉన్నావు. నా దేవుని ఉద్దేశాలు శ్రేష్టమైనవి. ఆయన ఉద్దేశించిన ఏ ఉద్దేశం నిష్ప్రయోజనము కాదు. నిష్ప్రయోజనము కాకుండా ఆయన ఉద్దేశించిన ప్రతి ఉద్దేశం జరిగేటట్లుగా చేయగలిగిన వాడు. ఎందుకు? మానవుడు కాదండి, ఆయన మనిషి కాదండి. మనిషిని నిర్మించిన మహనీయుడైన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసు నీతో చెబుతున్నాడు, నేను ఉద్దేశించా, ఆ ఉద్దేశం నీ ఎలా జరిగించబోతూ ఉన్నాను. నా ఉద్దేశం ఎలాంటిది అంటే నీకు సమాధానం ఇవ్వగలిగినది, నీ ఇంట్లో అసమాధానాన్ని తీసివేసి సమాధానముతో నింపగలిగినది. అలాంటి ఉద్దేశం నేను ఉద్దేశించి ఉన్నాను. నీ బ్రతుకు దినములన్నిట సమాధానకరమైన ఉద్దేశాలు మాత్రమే నేను జరిగించబోతూ ఉన్నాను. ఇక నీ వ్యాపారంలో నీకు సమాధానం కలగబోతుంది, నీ చేతి పనిలో నీకు సమాధానం కలగబోతుంది, నీ ఉద్యోగంలో నీకు సమాధానం కలగబోతుంది, నీ కుటుంబంలో నీకు సమాధానం కలగబోతుంది. ఒకవేళ ఇప్పటి వరకు అనుకున్నావా ఇది కుటుంబం కాదు, ఇది ఒక నరకం అనుకుని వేదన పడుతున్నావా? వీళ్ళు పిల్లలు కాదు, వీళ్ళు ముళ్ళులై కూర్చున్నారని బాధపడుతున్నావా? నరకముగా ఉన్న నీ కుటుంబాన్ని స్వర్గముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అసమాధానముతో నింపబడిన నీ కుటుంబాన్ని సమాధానానికి నిలయముగా మార్చబోతూ ఉన్నాడు. ఐక్యత లేని నీ కుటుంబానికి ఐక్యతను నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట నిలబడినా నా దేవుడు నీ ఎడల ఉద్దేశించేవి మాత్రమే జరగబోతూ ఉన్నవి. అవి సమాధానముతో కూడిన ఉద్దేశాలు కనుక నువ్వు ఎక్కడ నిలబడినా నీకు సమాధానం కలగబోతూ ఉంది. నీవు ఏ చోట నిలబడినా నీవు సమాధానానికి నాంది పలకబోతూ ఉన్నావు. ఆయన ఉద్దేశాలన్నీ నీ ఎడల జరిగించి నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకు, నీకు, నీ చేతి పనికి, నీకు, నీ వ్యాపారమునికి, నీకు, నీ ఉద్యోగమునకు నా దేవుడు సమాధానమును కలగచేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఒకవేళ నిన్నటి వరకు, ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ క్షణం వరకు ఒకవేళ నీవు ఏ విషయంలో నీవు బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావో, ఈ దినం అది లేకుండా నా దేవుడు నీ ఎడల శ్రేష్టమైన ఉద్దేశాలు ఉద్దేశించబోతూ ఉన్నాడు. ఎక్కడ నిలబడినా ఆశీర్వాదంతో కూడిన సమాధానం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దీవెనతో కూడిన సమాధానానికి నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు. ఈ దినమంతా మీకు కలిగిన సమస్తం సమాధానంతో సాగిపోవుదురుగాక. నా దేవుని ఉద్దేశాలు మీకు క్షేమమును కలగచేయునుగాక. నా దేవుని ఉద్దేశాలు మీకు సమాధానం ఇచ్చునుగాక. నా దేవుని ఉద్దేశాలు మిమ్మల్ని ఆశీర్వాదకరమైన బాటలో మిమ్మల్ని నడిపించునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించున్నట్లుగా మీరు కృపను దయచేశారు తండ్రి. మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటంగా ధరింపచేశారు. ఈ దినమంతా ఈ ప్రజల ఎడల మీ ఉద్దేశాలు జరిగించండి నాయన. ఈ ప్రజల ఉద్దేశాలు కాదు, ఈ ప్రజల ఉద్రేకాలు కాదయ్యా, మీ ఉద్దేశాలు మాత్రమే జరగాలి తండ్రి. మీ ఉద్దేశాలు సమాధానకరమైనవని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ సమాధానకరమైన ఉద్దేశాలు
ఈ బిడ్డల ఎడల మీరు జరిగించి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నాయన ఒక సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదింపచేసి సాక్షిగా నిలుపుకోమని, ఈ దినమంతా వీరు చేస్తున్న ప్రతి దానిలో ఒక దీవెనను కలుగచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి సమాధానముతో కూడిన ఉద్దేశాలు మీ కుటుంబం పట్ల జరిగించి, మీ చేతి పనిలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ పిల్లల చదువుల రంగాలలో, మీ రాకపోకలలో నా దేవుని ఉద్దేశాలు మాత్రమే జరుగునుగాక.